రాధాకిషన్ రావు ఆదేశాల మేరకే కలకలం రేపుతున్న ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ స్టేట్మెంట్స్. ఇద్దరు ఇన్స్పెక్టర్స్ అండ్ ఒక ఎస్ఐ స్టేట్మెంట్. సారీ ఫర్ రీడింగ్ ఇట్ అవుట్ రాంగ్ వే. ట్యాపింగ్ కేసులో మరో మలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. రాధాకిషన్ రావు ఆదేశాల మేరకే తాము సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించినట్టు. సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించినట్టు ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక ఎస్ఐ స్టేట్మెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రిటైర్డ్ ఎస్పీ దివ్య చరణ్ రావు పేరు సైతం తెరపైకి రావడం గమనార్హం. పోలీసు వాహనాల్లో డబ్బు తరలించినట్టు క్లారిటీ. సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించినట్టు ప్రస్తావన. తెరపైకి రిటైర్డ్ ఎస్పీ దివ్య చరణ్ రావు. వచ్చిండబ్బా మళ్ళీ కూడా రావే ఈ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో. నేను ఇందాక కూడా చెప్పిన ఏదో అంశం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆ హిటర్ వాళ్ళకి ఇస్తున్నటువంటి ల్యాండ్ గురించి. ఇగో యశోద మీద వాడని చెప్పిన. యశోద ఎవరిది? యశోదలో ఉన్నటువంటి బినామీ ఆస్తులు ఎవరి? యశోదలో ఎవరి పార్ట్నర్షిప్ ఎంతున్నది? ఒకసారి ఈ లెక్కలు కూడా బయటకు వస్తే అప్పుడు తెలిసి వస్తుంది మీకు. కేసీఆర్ 10 ఏళ్ళ అధికార పాలనలో ఇక్కడ నుంచైనా బాగా ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ దోపిడీ దొమ్మిలు చేసిండు అంటే అది యశోద హాస్పిటల్ నుంచి కరోనా టైంలో చూసినాం. అయితే ఇదే యశోదలో కేసీఆర్కి సంబంధించినటువంటి ఆస్తులు, కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన బినామీల ఆస్తులు ఎంతమంది ఉన్నాయి, ఎన్ని ఉన్నాయనేటువంటి చూస్తే తెలుస్తుంది. కేసీఆర్ యశోదకే ఎక్కువ ఎందుకు పోయిండు? బికాస్ కేసీఆర్ ఇస్ అ బ్రాండ్ అంబాసిడర్, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యశోద హాస్పిటల్స్. అందుకే ఆయన రెగ్యులర్గా యశోదకు తప్ప ఇంక ఏ హాస్పిటల్కి పోడు. ఇది ఒక ముచ్చట. రెండోది, యశోద హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ మలక్పేట 2 బ్రాంచ్లు ఉన్నటువంటి యశోద హాస్పిటల్ నుంచి పైసలు తీసుకుపోయినా మేమే మా పోలీసు వెహికల్స్లా తీసుకుపోయి అని చెప్పేసి అని అంటారు. ఇక ఈ దివ్య చరణ్ రావుని తీసుకుపోయి లోపలేస్తే అయితే ఇక్కడ ఇంకో విషయం ఉన్నది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు మిస్సింగ్ కదా ప్రస్తుతానికైతే. ప్రభాకర్ రావు దొరికితే ఈ మేజర్ రావులు ఎవరైతే ఉన్నారో, పెద్ద రావులు, దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొరుకుతారు. వాళ్ళని తీసుకొని లోపల వేయాల్సి వస్తుందో అని చెప్పేసి ఆ రావును దొరకకుండా చేస్తున్నారు. మనోడు దుబాయ్ నుంచి ఏడికి పోయిండు అనేటువంటి సమాచారం లేదని అంటున్నారు, కానీ యుఎస్లో తలదాచుకున్నాడు అనేటువంటిది ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఆ మనిషి దొరికితే వీళ్ళని లోపలేస్తారు, దొరక్కపోతే ఆధారాలు దొరకబట్టనే లోపలేస్తారు వీళ్ళని. అయితే ఈ గ్యాప్లో ఎవడైతే క్యాన్సర్ ఉన్నది నాకు, నేను దేశంలో లేనని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి చచ్చిపోతాడేమో అనేటువంటి భయం కూడా చాలామందిలో ఉన్నది. కేసు నీరుగార్చడానికి. ఎందుకంటే అసలు సూత్రధారి ఆయనే కాబట్టి, అసలు పాత్రధారి, సూత్రధారి వేరే ఉన్నారు కదా. సూత్రధారులు అంటే బాసులు, పాత్రధారి అంటే ఈయన క్యారెక్టరైజేషన్ ప్లే చేసిండు కాబట్టి. ఆయన్ని చంపేస్తే, ఈ మాట రాసి పెట్టుకోరు, ఆయన్ని చంపేస్తే కేసు మొత్తం నీరు గారిపోద్ది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆయన చచ్చిపోతే ఇంకా పెద్ద కేసు అవుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. ఇది బాగా గమనించాల్సినటువంటి విషయం. పోతే 4 రోజులు లోపలికి పోయి రండి, కానీ ఒకటి ప్రాణాలు మాత్రం తీయకండి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, వాళ్ళకు వాళ్ళే చాలా బలంగా బయట పెట్టినటువంటి మాట. ఇగో ఈ రంజిత్ రెడ్డి ఇంటర్వ్యూ చేసిరు, దీంట్లో చూడొచ్చు. రైట్, ఇగో తీహార్ జైలు నుంచి ఇంకో స్టేట్మెంట్. ఇడ నేతల బండారం బయట పెడతా, స్టేట్మెంట్ ఇవ్వద్దని నన్ను బెదిరిస్తున్నారు. తీహార్ జైలు నుంచి సుకేష్ మరో సంచలన లేఖ. లిక్కర్ స్కామ్స్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. తీహార్ జైల్లో ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని చెప్పాడు. సత్యేంద్ర జైన్కు అత్యంత సన్నిహితుడిని జైలు అధికారిగా నియమించుకున్నారని పేర్కొన్నాడు. జైలు అధికారి ధనుంజయ్ రావత్ ద్వారా తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్టేట్మెంట్ ఇవ్వొద్దంటూ ఒత్తిడి తీస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఎవరు బెదిరించినా వెనక్కి తగ్గబోనని, నేతల బండారా మొత్తం బయట పెడతానని స్పష్టం చేశాడు. మనోడు రాసిన లేఖకే అక్క నీ మీద ప్రేమ ఎక్కువైంది, నువ్వు రా అక్క అని రాసినందుకే అక్కని తీసుకొని లోపలేసారు. మహాలక్ష్మి గ్యాస్ వినియోగంపై హై. 18 లక్షల బుకింగ్స్, 21 లక్షల సిలిండర్ల రీఫిల్లింగ్, 59.97 కోట్ల సబ్సిడీ, 3 నెలల్లో మరింత లోడ్, ముందస్తు రీఫిల్ స్టాకు, సివిల్ సప్లైస్ ప్లాన్ స్కీమ్పై సీఎంకు వివరించిన శాఖ, సర్కార్ నుంచి 60 కోట్ల రిలీజ్. చూద్దాం, ఇది నిజంగా ప్రజల్లోకి గనక వెళ్తే రేవంత్ రెడ్డి కొంతవరకైనా సక్సెస్ అయిండు, లేదా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నారు అంట. ఎవరికి వచ్చింది? నేనైతే చూడలే ఇప్పటివరకు అయితే 500 రూపాయలకి ఎవరికి సిలిండర్ వచ్చిందో ఎక్కడ నాకైతే కనబడలే పోయి. రైట్, ఒకసారి అయితే లైవ్కి పోదాం. రాధాకిషన్ రావు ఆదేశాల మేరకే కలకలం రేపుతున్న ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ స్టేట్మెంట్స్.
ఇద్దరు ఇన్స్పెక్టర్స్ అండ్ ఒక ఎస్ఐ స్టేట్మెంట్. సారీ ఫర్ రీడింగ్ ఇట్ అవుట్ రాంగ్ వే. ట్యాపింగ్ కేసులో మరో మలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. రాధాకిషోరరావు ఆదేశాల మేరకు తాము సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రి నుంచి నగదు తరలించినట్టు సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించినట్టు ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక ఎస్ఐ స్టేట్మెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రిటైర్డ్ ఎస్పీ దివ్య చరణ్ రావు పేరు సైతం తెరపైకి రావడం గమనార్హం. పోలీసు వాహనాల్లో డబ్బు తరలించిన క్లారిటీ. సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించిన ప్రస్తావన. తెరపైకి రిటైర్డ్ ఎస్పీ దివ్య చరణ్ రావు. వచ్చిండబ్బా మళ్ళీ కూడా రావే ఈ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో. నేను ఇందాక కూడా చెప్పిన ఏదో అంశం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆ హిట్రో వాళ్ళకి ఇస్తున్నటువంటి ల్యాండ్ గురించి. ఇగో యశోద మీద అడగని చెప్పిన. యశోద ఎవంది? యశోదలా ఉన్నటువంటి బినామీ ఆస్తులు ఎవరి? యశోదలో ఎవరి పార్ట్నర్షిప్ ఎంతున్నది? ఒకసారి ఈ లెక్కలు కూడా బయటకు వస్తే అప్పుడు తెలిసి వస్తుంది మీకు. కేసీఆర్ 10 ఏళ్ళ అధికార పాలనలో ఇక్కడ నుంచైనా బాగా ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ దోపిడీ దొమ్మిలు చేసిండు అంటే అది యశోద హాస్పిటల్ నుంచి కరోనా టైంలో చూసినాం. అయితే ఇదే యశోదలో కేసీఆర్కి సంబంధించినటువంటి ఆస్తులు, కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన బినామీల ఆస్తులు ఎంతమంది ఎన్ని ఉన్నాయనేటువంటి చూస్తే తెలుస్తుంది. కేసీఆర్ యశోదకే ఎక్కువ ఎందుకు పోయిండు? బికాస్ కేసీఆర్ ఇస్ అ బ్రాండ్ అంబాసిడర్, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యశోద హాస్పిటల్స్. అందుకే ఆయన రెగ్యులర్గా యశోద తప్ప ఇంక ఏ హాస్పిటల్కి ఓడు. ఇది ఒక ముచ్చట. రెండోది, యశోద హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ మలక్పేట 2 బ్రాంచ్లు ఉన్నటువంటి యశోద హాస్పిటల్ నుంచి పైసలు తీసుకుపోయినా మేమే మా పోలీసు వెహికల్స్లా తీసుకుపోయి అని చెప్పేసి అని అంటారు. ఇక ఈ దివ్య చరణ్ రావుని తీసుకుపోయి లోపలేస్తే అయితే ఇక్కడ ఇంకో విషయం ఉన్నది. ప్రభాకర్ రావు మిస్సింగ్ కదా ప్రస్తుతానికైతే. ప్రభాకర్ రావు దొరికితే ఈ మేజర్ రావులు ఎవరైతే ఉన్నారో, పెద్ద రావులు, దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొరుకుతారు. వాళ్ళని తీసుకొని లోపల వేయాల్సి వస్తుందో అని చెప్పేసి ఆ రావును దొరకకుండా చేస్తున్నారు. మనోడు దుబాయ్ నుంచి ఏడికి పోయిండు అనేటువంటి సమాచారం లేదని అంటున్నారు, కానీ యుఎస్లో తలదాచుకున్నాడు అనేటువంటిది ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఆ మనిషి దొరికితే వీళ్ళని లోపలేస్తారు, దొరక్కపోతే ఆధారాలు దొరకబట్టనే లోపలేస్తారు వీళ్ళని. అయితే ఈ గ్యాప్లో ఎవడైతే క్యాన్సర్ ఉన్నది నాకు, నేను దేశంలో లేనని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి చచ్చిపోతాడేమో అనేటువంటి భయం కూడా చాలామందిలో ఉన్నది. కేసు నీరుగార్చడానికి. ఎందుకంటే అసలు సూత్రధారి ఆయనే కాబట్టి, అసలు పాత్రధారి, సూత్రధారి వేరే ఉన్నారు కదా. సూత్రధారులు అంటే బాసులు, పాత్రధారి అంటే ఈయన క్యారెక్టరైజేషన్ ప్లే చేసిండు కాబట్టి ఆయన్ని చంపేస్తే, ఈ మాట రాసి పెట్టుకోరు, ఆయన్ని చంపేస్తే కేసు మొత్తం నీరు గారిపోద్ది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆయన చచ్చిపోతే ఇంకా పెద్ద కేసు అవుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. ఇది బాగా గమనించాల్సినటువంటి విషయం. పోతే 4 రోజులు లోపల